రుణమాఫీ చేసేదాకా అప్పు కట్టపో, బ్యాంక్ అధికారులకు తేల్చి చెప్పిన రైతు. ఏపీజీబీ అధికారులకు చేదు అనుభవం. సింగారంలో వెనుదిరిన అధికారులు రుణమాఫీ చేసే వరకు అప్పులు కట్టనని ఓ రైతు తెగేసి చెప్పాడు. అతనితో పాటు మరికొందరు కూడా తమ సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో చేసేదేం లేక బ్యాంక్ అధికారులు వెనుదిరిగారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. వడ్డీ కట్టి పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు అప్పులు సక్రమంగా చెల్లించాలంటూ సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో ఏపీజీబీ నాగర్ కర్నూలు రీజనల్ అధికారులు అవగాహన కల్పించారు. ఏంది అవగాహన కల్పించేది మీరు? అరే రైతు రుణమాఫీ అని ఎప్పుడో జూలై 18 జీవో వస్తే 567 ఇంతవరకు ఇవాళ డిసెంబర్ ఇది నవంబర్ సగానికి వచ్చింది. కాని రైతులు గగ్గోలు పెడుతున్నారు, చెప్పులు అడిగిందా తిరుగుతున్నారు బ్యాంకు చుట్టూ, ఏవోల చుట్టూ. దానిపైన క్లారిటీ లేకుండా నువ్వు పోయి అవగాహన కల్పిస్తానంటే కడుపుల మంటోడు ఏం చేస్తారు? అగో నిన్న వికారాబాద్లో చేసి లగచర్లో చేసినట్టు చేస్తారు. వాళ్ళు కడుపు మంట అంతేంది, రైతు రుణమాఫీ మాకు రాలేదురా నాయన అని వాళ్ళు తిరుగుతుండు. నువ్వు పోయి అవగాహన అంటే ఏం చెప్తారు? వాళ్ళ కడుపు మంట ఏందో, వాళ్ళ సమస్య ఏందో చెప్పాలి. కానీ నువ్వు పోయి అవగాహన చేస్తా, నీ కడుపు మంట అట్లుంచు కానీ నేను ఇంకోటి చెప్తా అంటే ఏంట్రా? ఇక అందుకే నువ్వు కట్టన పోరా నాయన, నీకు రుణమాఫీ చేసేదాకా అప్పు కట్టపో, నువ్వేం చేసుకుంటూ చేసుకో అన్నారు. రైతులు తిరగబడి ఎంటబడి కొడతారు రేపు రైతులు గ్రామాలలో. రైతులకు రావాల్సిన రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా విషయంలో రైతులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తిరిగే పరిస్థితి ఉండదు. ఇలా సర్వే కోసం పోయిన ఎనిమినేటర్లను ఎక్కడికక్కడికి అడ్డుకుంటున్నారు. నీ కాగితాలు ఏంది, నీ సర్వే అయింది రాని, మాకు రావాల్సిన డబ్బులు కథ ఏంది అది చెప్పు ఫస్ట్ అంటున్నారు. మాకు ఇస్తున్నాను రైతు భరోసా అయింది, రైతు రుణమాఫీ రానోడి సంగతి ఏంది, రేషన్ కార్డులు ఏంది, వీటికి చెప్పి నువ్వు రాసుకో లేకపోతే చెప్పమంటున్నారు. ఇక అదే స్థాయిలో ఎనిమిరేటర్ల పైన ఉంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలకు పోతే తిరగనిస్తారా? ఇక అది గమనించుకోవాలి ప్రభుత్వం. రుణమాఫీ చేసే కదా అప్పు కట్టకపో అంటాడు. ఆ మాఫీ సంగతి ఏందో చూడండి.